నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితులలో ఎలా అన్వయించుకోవచ్చు? అసలు ఏంటి భగవద్గీత సారం ఏం చెప్పారు అనేటువంటి విషయాన్ని మనం అవగాహన చేసుకుంటూ ఉన్నాము. అంటే జస్ట్ శ్రవణం చేస్తున్నాము. దాని తర్వాత కొద్దో గొప్పో విన్నది అర్థమైన తర్వాత దాన్ని మననం చేసుకుంటాము. ఆ స్థితి ఎట్లా ఉంది అనే దాని అనుభవానికి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తాము. చివరికి ఏంటి సాక్షాత్కారం, ఓహో ఉన్నది ఇదే కదా, మనం తప్ప ఇంకొకటేమీ లేదు కదా అనేటువంటి అవగాహన రావడాన్ని సాక్షితత్వం, సాక్షాత్కారం అంటారు. సాక్షాత్కారం అంటే ఏం లేదు, అంటే మనం అన్నీ చూస్తాము, అన్నీ చేస్తాము, కాకపోతే మనం మానసికంగా దేన్ని అంటించుకోము, దుఃఖం అనేది లేకుండా ఉంచుకోవటం అనమాట. అల్టిమేట్ చెప్పింది ఏంటి భగవద్గీత? భగవద్గీత చెప్పింది ఏంటి అంటే మనం ఎంత హ్యాపీగా ఉండొచ్చు అనేదే చెప్పింది, అంతకంటే వేరే ఏం లేదు. హ్యాపీగా అంటే ఏంటి? చాలా చీర్ఫుల్గా ఉండడం. ఎప్పుడైతే మనం చీర్ఫుల్గా ఉన్నామో, ఇప్పుడు సపోజ్ నాకే సంతోషంగా ఉన్నారనుకోండి, ఎవరైనా చిన్న పనో చిలిపి పనో చేసి నన్ను ఏదైనా విమర్శించారనుకోండి, నేను చంపేస్తానని కత్తి తీసుకొని వెళ్తానా? వెళ్ళను. ఎందుకు వెళ్ళను? అంటే నేను సంతోషంగా ఉన్నాను కాబట్టి నేనేదో చేస్తానని నేను అన్ను. అంటే సంతోషంగా ఉన్నటువంటి మనస్సు దుఃఖాన్ని కానీ, నెగటివ్ని కానీ, లేకపోతే ఈ అవతల వాళ్ళు ఎవరైనా మన అన్న విషయాన్ని కానీ పెద్ద పట్టించుకోదు. ఇలా ఉన్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. మరి అలా మన ఆనందంగా మనం ఉంచకుండా ఆపుతున్నది ఏది? దానికే భగవద్గీతలో ఫస్ట్ చాప్టర్ ఏం చెప్పాడు? అర్జునుడి విషాద యోగం అని చెప్పాడు. అర్జునుడికి ఎందుకు విషాదం? అర్జునుడు పేరే విజయుడు, యుద్ధంలో ఎవరినైనా ఓడిస్తాడు, ఎన్నో అతల తుతల పాతాళ ఏదేదో చెప్తారు కదా, అన్ని లోకాలకి వెళ్ళి అందరినీ జయించుకొని వచ్చాడు, నాగలోకం కూడా పోయి వచ్చాడు అన్నారంటే జస్ట్ కథలు, పురాణాల్లో చెప్పింది. కథలు అంటే కేవలం ప్రిన్సిపుల్ని మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవటం కోసం మాత్రమే ఆ మహామునులు ఇటు పురాణాలనండి, లేకపోతే స్మృతులు ఉన్నాయి కదా, భాగవతం, భారతం, రామాయణం, పురాణాలంటే భాగవతం, మార్కండేయ పురాణం, గరుడ పురాణం, ఇవన్నీ కూడా అష్టాదశ పురాణాలు 8 వస్తాయి. అవి కాకుండా మనం ఎలా సాధన చెయ్యాలి అని దర్శించినటువంటి కపిల మునొకడు, ఆ తర్వాత పతంజలి యోగ సూత్రాలు వాళ్ళు సాధించింది వాళ్ళు చెప్పటం జరిగింది. ఆ తర్వాత ఏంటి, మన ఉపనిషత్తులు ఏంటి, వాళ్ళు ఎన్నో వేల సంవత్సరాల నాడే వాళ్ళు దర్శించి వాటిని శృతులు అంటారు, వాళ్ళు రాయడం జరిగింది. ఈ మొత్తాన్ని క్రోడీకరించి మనకి ఇంకా తేలికగా అర్థం కావాలని ఆ మహా ఋషులు ఈ భగవద్గీతని రాయడం జరిగింది. ఏం చెప్పారు భగవద్గీతలో? అన్ని సమస్యలకి కారణం ఏందయ్యా? నేను అనేది సమస్య. ఇప్పుడు ఎంటైర్ భగవద్గీత చెప్పింది ఏంటి? ఈ అనే దాంట్లో నుంచి నాకు ఎలా స్వేచ్ఛ రావాలి అనేటువంటి విషయాన్ని చెప్పింది. ఫ్రీడమ్ ఫ్రమ్ అంటే నా నుండి నాకు స్వేచ్ఛ కావాలి. ఇప్పుడు ఆపుతున్నది ఏంటి? ఇప్పుడు భౌతికంగా ఎన్నో సంవత్సరాల నాడు జరిగిన విషయాలు ఇప్పుడు మన కంటిదురుగా ఏమైనా ఉన్నాయా? లేదు. కానీ మా మనసులో వాళ్ళు అది చేశారు, వీళ్ళు అది చేశారు, ఇది ఇలా జరిగింది, ఇలా జరిగింది అనేటువంటి 24 గంటలు విచారణ. అంటే ఏంటి? ఈ నాదిని నేను సత్యం అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు జరగాల్సింది ఏంటి? ఈ భగవద్గీతలో చెప్పింది మనకి ఆ అనేటువంటి పదం నుంచి మనకు ఒక స్వేచ్ఛ వచ్చిందనుకో, ఈ శరీరంలోనే ఉంటాము, అన్ని పనులు చేసుకుంటూ ఉంటాము, కానీ లిమిటెడ్గా ఫీల్ అవ్వము. అంటే ఆ లిమిట్లో నుంచి మనం ఎలా దాటాలని చెప్పిందే భగవద్గీత. అంతే, అంతకంటే ఇంకేం లేదు. సో ఫస్ట్ చాప్టర్ ఏంటి? అర్జునుడిది విషాదం. అసలు విషాదం యోగం అవడం ఏంది? విషాదం ఎందుకు యోగం అవుతుందంటే, ఇప్పుడు మనకు అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి, ఆహా ఓహో నా అంత వాళ్ళు లేరని మనం చాలా గ్రేట్గా ఫీల్ అవుతుంటాం. ఏదన్నా ఒక చిన్న సమస్య వచ్చింది, అప్పుడు మన సంగతి ఏంటో మనకు తెలుస్తుంది. అప్పుడు మనకి విషయం అర్థమవుతుంది అనమాట. వామ్మో ఇప్పటిదాకా నేను అంతా నాదే అని అనుకున్నాను, నాదేం లేదు, ఆ భగవతత్వంలో ఏం జరగాలనుందో అది జరుగుతుంది, మధ్యలో నేను జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా నిలబడున్నాను, అందుకని ఇవేవి నాకు అంటవు, కానీ 100% మన ద్వారా ఏదైనా జరగాల్సిన పని భగవతత్వం వల్ల జరుపుకుంటూ పోతుంది. కానీ నేను చేశాను, నేనున్నాను, నాది అనేటువంటి భావం మాత్రం అందులో నుంచి బయటపడతాము అన్నట్టు ఈ భగవద్గీత మహానుభావుడు చెప్పాడు. అంటే ఏంటి? అర్జునుడిది విషాదం ఎందుకైందంటే, ఆ బంధువులను చూసి నా వాళ్ళు పోతారు అనేటువంటి అహంకారం పడి, తర్వాత వీళ్ళందరూ పోతే నా పరిస్థితి ఏంది అనేటువంటి మమకారంతో దుఃఖపడ్డవాడికి చెప్తాడు. అర్జునుడు ఏం చెప్తాడు? నాయన, నీ దగ్గర అయితే శరీరం ఉంది, నీ దగ్గర ఒక ప్రాణం ఉంది, నీ దగ్గర మనసు ఉంది, ఈ 3 స్థితులు నువ్వు దాటిన తర్వాత మాత్రమే అసలు నిరాకారమైనటువంటి భగవతత్వం యొక్క జ్ఞానాన్ని నువ్వు అనుభవానికి తెచ్చుకోగలుగుతావు. అప్పటిదాకా నీ శరీరము, నీ ప్రాణము, నీ మనసు నిన్ను ఇబ్బందులు పెడుతూనే ఉంటాయి. వాటిలో నుంచి నువ్వు బయటపడాలంటే నువ్వు ఏం చెయ్యాలి నేను చెప్తాను, వాటిని నువ్వు పాటించుకోమని భగవాను మనకి చెప్పటం జరిగింది. భగవాన్ అంటే గురువు గారు, మనం అందరం శిష్యులం. ఎందుకు? మనం ఇంకా ఈ శరీరమే మేము అనేటువంటి ఒక జీవాత్మతత్వంలోనే మనం ఉన్నాం కదా, అందుకని చెప్పాడు. ఏం చెప్పాడు దాంట్లో? నీకు ఒక శరీరం ఇచ్చాడు, ఈ శరీరం వస్తూనే నీకు ఎవరెవరు ఏర్పడ్డారు?
నువ్వు ఎవరి ద్వారా వచ్చావు? అమ్మ, నాన్న, పిన్నులు, బాబాయిలు, అమ్మ తరఫున చుట్టాలు, నాన్న తరఫున చుట్టాలు. అది అయిపోయిన తర్వాత చదువుకున్నావు, ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నావు, మళ్ళీ భర్త తరఫున అత్తగారులు, మామగారులు, మళ్ళీ ఆడపడుచులు, ఆ తర్వాత మళ్ళీ నీకు పిల్లలు పుట్టారు, ఈ పిల్లలు, మళ్ళీ ఈ పిల్లలకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ చుట్టాలు. ఇవన్నీ కూడా నువ్వు తయారు చేసుకున్నటువంటి నీ శరీరానికి సంబంధించినటువంటి విషయాలు. మరి ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఈ శరీరానికి సంబంధించినటువంటి ధర్మం నువ్వు ఎంతవరకు చేయగలవో అంతవరకు నువ్వు టెన్షన్ పడకుండా ఆ శరీర ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను. ఎందుకు నిర్వర్తిస్తున్నాను? పరమాత్మ తత్వంలో వచ్చినటువంటి ఈ శరీరం ద్వారా జరగాల్సిన పనులన్నీ జరుగుతున్నాయని అహంకారం, మమకారాన్ని కొంచెం మనసులో వదిలిపెట్టి, కానీ శరీరం ద్వారా జరిగేది జరగాలి కదా. మరి ఇప్పుడు మన బిడ్డలు వస్తారు, మనకు ఆనందమే కదా. కాకపోతే ఏంటంటే నా బిడ్డలు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు గొప్పవాళ్ళు లేరు అనేటువంటి భావం పెట్టుకోకుండా ఈ బిడ్డలు పరమాత్మ తత్వంలో వచ్చిన భాగాలే వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. మన ద్వారా జరుగుతున్నది కూడా భగవతత్వ భావంలోనే కనుక మనం చెయ్యగలిగామంటే నువ్వు ముందు దీనివల్ల ఏమొస్తుంది నాకు అని అడుగుతాడు. ఏమీ రాదు, ముందు నీ మనసు నిష్కల్మషం అయిపోతుంది అంటాడు. ఇప్పుడు అర్జునుడికి ఆయన చెప్పింది కూడా అదే. యుద్ధం చేయడానికి నువ్వు ఎందుకు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు? నువ్వు క్షత్రియ కుమారుడివి, యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు చెయ్యక తప్పదు. కాకపోతే నేనేదో చేస్తాను, నేనంతా వీళ్ళంతా చంపుతున్నాను అనేటువంటి ఆ నేను అనేటువంటి పదంలో నుంచి బయటకు వచ్చి చెయ్యి, నీ ద్వారా జరిగిపోతుంది అంటాడు. ఇప్పుడు మనకి చెప్పినట్టే. అంటే ఇప్పుడు అర్థమైంది, ఇక్కడ మన శరీరం ద్వారా మనం చేయాల్సిన పనులు కనుక మనం బద్దకించకుండా, నటించకుండా, మనం కూడా నటిస్తాం చాలాసార్లు, ఏదో అంతా మనమే చేస్తున్నట్టే చేస్తాం, కానీ నిజంగా చెయ్యం. నిజంగా చేసేవాళ్ళు ఎవరు నటించరు. అంటే అర్థం ఏంటి? నీకు ఇచ్చిన పని కళ్ళు దండం పెట్టుకొని భగవతత్వ భావం అనేటువంటి భావంతో చేసుకుంటూ కనుక పోయినావు అంటే మనసు నిష్కల్మషం అవుతుంది. మనసు నిష్కల్మషం అయిన తర్వాత ఇంకా నువ్వు ఏ పని చేసినా నాకేమి లాభం వస్తుంది, నాకేం నష్టం వస్తుంది అని నువ్వు వ్యాపార ధోరణికి వెళ్ళవు. ఎప్పుడైతే వ్యాపార ధోరణికి వెళ్ళవో ఇంకా నీ మనసు మంచిగా పద్ధతిగా ఉంటుంది. ఎప్పుడైతే ఒక మంచిగా మనసు అంటే ఏం లేదబ్బా, మన ఆలోచనలు, అనవసరపు ఆలోచనల బరువు తగ్గిపోతుంది. ఇప్పుడు మనం చెయ్యాల్సిన పని చిన్నప్పుడు చెయ్యలేదు, అయ్యో అప్పుడు ఇలా జరిగిందే, ఇప్పుడు చెయ్యి, అది వదిలిపెట్టేసాయి. ఇంకా అంటే ఏంటి? ఇప్పుడున్న ప్రస్తుతం నీ శరీరం ఉంది, నీ ఆలోచన ఉంది, నీ ప్రాణం ఉంది. ఇప్పుడు కండక్ట్ చేయాల్సిన పర్ఫెక్ట్గా జరిగిపోయిందేదో జరిగిపోయింది. అది వాళ్ళకి రుణం లేదో మనకి రుణం లేదో మనకు తెలియదు. ఇప్పుడు మనకు అల్టిమేట్గా ఏంటి? ₹1,00,00,000 పక్కన పెట్టి నీ మనశ్శాంతి పక్కన పెడితే, బాబాయ్ నమస్కారం, నాకు ఆ ₹1,00,00,000 వద్దు, మళ్ళీ అది మనం వేరే వాళ్ళకి ఇచ్చిపోయేదేగా, నాకొద్దు, నాకు మనశ్శాంతే కావాలనేటువంటి ఒక పట్టుదల మనం ఏర్పాటు చేసుకోవాలి. అలా ఏర్పాటు చేసుకుంటే తప్ప మనశ్శాంతి రాదు. చాలామంది అంటుంటారు, మనశ్శాంతి ఎలా వస్తుంది, మనశ్శాంతి ఎలా వస్తుంది? ఇలా గుప్పెడు ఉంటుంది, ఈ గుప్పెడిని ఇలా వదిలితేనే ఏమి లేదనే విషయం తెలుస్తుంది. గుప్పెడిని వదలాలంటే ఏంది? గట్టిగా పట్టుకోకూడదు, వదిలిపెట్టడం అనేది నేర్చుకోవాలి ఏ విషయంలోనైనా. అలా నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నిష్కామ కర్మగా కొంచెం మనసు వెళుతుంది. అప్పుడు ఇంకా మనసు స్వచ్ఛమైపోతుంది. అది అయిపోయిన తర్వాత అప్పుడు కొంచెం మనము ఏంటి మన ప్రాక్టీస్ అనేటువంటి విషయానికి మనం బయలుదేరుతాం. అప్పుడు ఏం ప్రాక్టీస్? అనవసరంగా ఇంకా ఆలోచనలు వస్తున్నాయి అని వస్తుంది. ఎందుకు వస్తున్నాయి ఆలోచనలు? ఎందుకు వస్తున్నాయి అంటే మన దగ్గర 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు ఏంటి? కళ్ళు చూస్తూ ఉంటాయి, ముక్కు వాసన చూస్తూ ఉంటుంది, చెవులు వింటూ ఉంటాయి, నోరు మాట్లాడుతుంటుంది, ఆహారం తీసుకుంటుంది, స్పర్శ ఇది వేడిగా ఉంది, వెచ్చగా ఉంది, మనమంతా ఖాళీలోనే ఉన్నామన్నమాట. అంటే ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలకి ఇప్పటివరకు మనం ఇచ్చిన ట్రైనింగ్ ఏంది? ఈ 24 గంటలు బయటే పరిగెడుతుంటాయి. మనల్ని మనం చూసుకునే ప్రాక్టీస్ దీనికి లేదు. ఎంతసేపటికి ఏంది వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని చూస్తుంది, కానీ అసలు నేనేంది, నా పరిస్థితి ఏంది, నాకు ఒక 60 ఏళ్ళు వచ్చాయి, నెక్స్ట్ ఏంటి, ఏం ప్రమాదం జరుగుతుంది అనేటువంటి విషయం ఈ బుద్ధికి తట్టదు. దానికి కారణం ఏంది అంటే మనకున్నటువంటి సంస్కారాలు అంటారు. అంటే సంస్కారాలు అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే మన జ్ఞాపకాలు, ఇంకా చెప్పాలంటే మన కోరికలు. ఈ కోరికలు ఏంటంటే మంది గాంధేదో అక్కడ ఉందేమో అనేటువంటి అవగాహనలో ఉంటుంటుంది. అందువల్ల ఏం చేయాలి? ఇప్పుడు మనం ఉన్నటువంటి మన 5 జ్ఞానేంద్రియాలని బయట విషయాలు ఎంతవరకు అంతవరకు చూసి చిన్నగా వాటిని లోపలికి తెచ్చుకోవటం చూసి మనల్ని మనం పరిశీలించుకోవటం చేయాలి. ఈ పరిశీలించుకోవటంలో మనకి కొన్ని చేతగావు. అంటే ఇది మనం కంట్రోల్ చేసుకోలేము. ఈ కంట్రోల్ చేసుకునే విధానాన్ని మనం మనసుకిచ్చే ట్రైనింగ్ అంటారు. కంట్రోల్ ఎట్లా చేసుకో? కళ్ళు ఉంటాయి, ఇప్పుడు టీవీ పెడతాము, ఏదో సినిమాలో ఏదో దుఃఖాలు అవే చూడాలని పోతుంటుంది. కాదు, భగవంతుడి చెప్పినకు సంబంధించిన చాలా విషయాలు ఉన్నాయి కదా, అదేదో చూడు, అదేదో విను అని చిన్నగా బుజ్జగిచ్చి దాంట్లో చిన్నగా మన మనసుని అలవాటు చేయాలి. చెవులకి ఎంతసేపటికి వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా అని విచారణ చేస్తూ ఉంటాం. ఫోన్ చేయబోయేటప్పుడే అనుకోవాలి, ఏదన్నా విషయం ఉంటే వాళ్ళే చెప్తారు కదా, మరి ఎందుకు అనవసరంగా నేను ఫోన్ చేసి ఆ విషయాలు రాబట్టాలి, నాకొద్దు బాబోయ్ అనేటువంటిది నీ ఇంద్రియాలని, నోరుని
నువ్వే కంట్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ పెద్ద ఇంద్రియం మన నోరు. ఇది మాటలు ఆపలేదు, ఫుడ్ ఆపలేదు. ఫుడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది నీకు పడదు, ఇది ఆరోగ్యానికి మంచిది కాదు, ఇది వేసుకోవడం ఎందుకు, తినడం ఎందుకు, ట్యాబ్లెట్లు వేసుకోవడం ఎందుకు, ఏదో వచ్చింది దాన్ని కొంచెం తగ్గించుకొని నువ్వే ట్రైనింగ్ ఇవ్వాలి. ఎంతసేపటికి మన పుట్టుక మనమే పుట్టాలి, మన చచ్చిపోవడం మనమే చచ్చిపోవాలి. ఈ పుట్టడము ఈ చచ్చిపోవడం కూడా మంచి వండర్ఫుల్ సైన్స్ అని భగవద్గీత చెప్పింది. ఎందుకు ఏది నువ్వు సడన్గా చేయలేవు, చిన్నగా శిక్షణ ఇచ్చుకుంటూ రావాలి. శిక్షణ ఇచ్చుకుంటూ రావాలంటే ఇవేవి కానీ అత్యున్నతమైనది ఒకటి ఉంది అనేటువంటి విషయాన్ని నీ మనసుకు నువ్వు గట్టిగా తెచ్చుకొని నమ్మాలి. అదే భగవతత్వం మీద మన నమ్మకం. సో ఇది అయిపోయిన తర్వాత మనసు కొంచెం శిక్షణ ఇచ్చిన తర్వాత నీ మనసు ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగుతుంది. అనవసరంగా ఫోన్ చేద్దాం అక్కర్లేదు, నిన్ను నువ్వు చెక్ చేసుకోవచ్చు. ఇది తింటావా, వద్దు, ఇంతవరకు తిను. ఇట్లా మనం శిక్షణ ఇచ్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత మనసు ఇంకా నిశ్చలమైపోతుంది. అనవసరమైన ఆలోచనలన్నీ పోతాయి. నిందాక చెప్పాం కదా, అన్నిటికంటే ముఖ్యమైనది మన మనశ్శాంతి. మన మనశ్శాంతికి ఇబ్బంది పడేది ఏదైనా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకు దాన్ని డీవాల్యూ చేసేసి మనలో మనం ఉండడం అలవాటు చేసుకోవాలి. భౌతికంగా నువ్వు ఏది వదలలేవు, మానసికంగా వదిలేసేయాలి. భౌతికంగా జరిగేది జరుపుకుంటూ పోవాలి అంటే విలువ ఇవ్వడం తగ్గించాలి. నీకు ఏ విషయం ఇబ్బంది పెడుతుందో ఆ విషయానికి నువ్వు విలువ ఇస్తున్నావు అని అర్థం. అంటే ఏంటంటే డబ్బుకి విలువ ఇస్తున్నావు. ఎవరైనా 10 రూపాయలు తీసుకున్నాడు, ఇవ్వాల్సిన డబ్బులు 10 రూపాయలు ఇవ్వలేదు, పిచ్చ టెన్షన్ వస్తుంది. అలాగే కొంతమందికి శుభ్రం మీద ఇంప్రెషన్ ఉంటుంది. నేను ఇంత క్లీను, నేను అంత క్లీన్ అంటారు. సరే, నువ్వు క్లీన్గా ఉంటే తప్పు లేదు, కానీ పక్క వాళ్ళు ఎవరైనా ఏదైనా ప్రమాదం కండక్ట్ చేశారు, శుభ్రంగా లేరనుకోండి, ఇక అంత గడబిడ గోలగోల అయిపోతుంది. అంటే ఏంటి, అది నిన్ను నువ్వే గ్రహించుకొని నీ మనసుని ఇబ్బంది పెడుతున్న విషయానికి చిన్నగా విలువ ఇవ్వడం తగ్గించుకోవాలి. అంటే అబ్సెషన్లో నుంచి బయటపడాలి. ఇట్లా నువ్వు మనసు మీద నువ్వు పని చేసుకోవాలి. పొద్దున్నే లేచినప్పటి నుంచి మనం డిసిప్లిన్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం చేసే పనిలో కూడా మనం ఎంతవరకు చేస్తున్నాం అనేది గ్రహించుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత అప్పుడేంటి, ఇదంతా ఎందుకు చేస్తున్నాం మనము? ఇప్పుడు నా మనసు వండర్ఫుల్గా బ్రహ్మాండమైన శాంతి వచ్చింది. ఏంటి శాంతి వల్ల నాకు వచ్చే లాభం ఏం లేదు. శాంతి వల్ల ఏంటంటే అసలు వండర్ఫుల్ విషయం ఏంటి, అసలు సత్యం ఏంది, మనం ఎందుకు వచ్చాము, ఈ ప్రపంచం ఏంటి, ఈ జీవుడు ఏంది, ఈ జగత్ ఏంటి, ఈశ్వరుడు ఏంది అనేటువంటి ఒక విచారణ అప్పుడు మనకి మొదలవుతుంది. మన మనసులోని గడబిడలు తగ్గకుండా, మన మనసుకున్నటువంటి టెన్షన్స్ పోకుండా ఎవ్వరు కూడా భగవతత్వాన్ని విచారణ చేయడం చాలా కష్టం. ఎందుకంటే కూర్చున్నాం ధ్యానానికి, ఈ సమస్య మనని గెలుపుతూ ఉంటుంది కదా, అప్పుడు మనం కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఎలా కూర్చోగలుగుతాము? నాకు వస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటి, ఇప్పుడు ఇంత కొద్దో గొప్ప మనశ్శాంతి అలవాటు పడ్డ తర్వాత, అప్పుడు సత్యమైందని తెలిసిన తర్వాత, అప్పుడు భక్తి ఈ రెండూ తీసుకెళ్ళి ఒకే దాని మీద నిశ్చల భక్తి మీద పెట్టాలి. అనన్య చింతన అన్నాడు దాన్ని. అంటే ఏంటి, ఇప్పుడు యోగ భ్రష్టుడు అన్నాడు, కర్మ భ్రష్టుడు అన్నాడు, జ్ఞాన భ్రష్టుడు అని కూడా అన్నాడు. కానీ భక్తి భ్రష్టుడు అలా. ఎందుకు భక్తి భ్రష్టుడు కాలేదు? కంప్లీట్గా మనం సరెండర్ చేసి వదిలేస్తాం. నాకు ఇది తప్ప ఇంకొకటి వద్దు నాయన, నువ్వే ఉన్నావు. ఎప్పుడు మనం ఆ స్థితికి వస్తామో, మన కొన్నిసార్లు మన చేతిలో ఏముండవు. మనం చేయలేనప్పుడు నువ్వు తప్ప ఇంకొకటి లేదు అంటాం. చేయగలిగేవని నాదే అంటూ చేసేస్తాం. ఇక్కడ ఈ భక్తి వల్ల ఏమవుతుంది, నాకేం తెలియదు, నువ్వు తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి భావానికి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకేంటి ఈ కర్మ ఎలా చేయాలి, యోగం ఎవరు చేయాలి, ఇదంతా కూడా ఈ 6 చాప్టర్స్లో చెప్పాడు. అంటే అల్టిమేట్ ఎవరు ఇష్టం అంటాడు, నాకు జ్ఞాని అనేవాడు ఇష్టం అంటాడు. ఎందుకు జ్ఞాని ఇష్టం? జ్ఞాని ఏం కోరుకోడు, ఇదంతా పోయేదే కదా, ఇదంతా ఉండేది కాదు, పెట్టేది కాదు, ఏదో మన ద్వారా జరిగే పనులు మనకు జరుగుతుంది అనుకుంటాడు తప్ప ఎటువంటి సంస్కారాలను తయారు చేసుకోడు. అందుకని నేను జ్ఞాని ఒకటేనని భగవతత్వం చెప్తారు. అంటే అల్టిమేట్ ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి అనవసరపు ఆలోచనలు, అనవసరపు కోరికలు అన్నీ పోయిన తర్వాత మనం కూడా ఎవరు, మనమే ప్యూర్ కాన్షియస్నెస్. అంటే మనమే చైతన్యం, మనమే భగవతత్వం. ఎందుకు మనం వచ్చింది ఆ తత్వంలో నుంచే కాబట్టి. సో 6 చాప్టర్స్ అలా చెప్పిన తర్వాత 7 నుంచి భక్తి మొదలైంది. భక్తి ఏమన్నాడు, అనన్య చింతనతో కనుక నన్నే చేస్తే నా దగ్గరికి వస్తావయ్యా అంటాడు. కానీ రావడం కష్టమే. ఎందుకంటే ఇలా ఎక్స్టర్నల్గా నిన్నెన్నున్నాయి, వాటిలో నుంచి నువ్వు బయటపడాలంటే కొంచెం నువ్వు ముందు యోగం చేసి, కర్మ చేసి, నా మీద పట్టుకొని చేసుకుంటూ వచ్చేసేయమని చెప్పి ఇప్పుడు మనం 8వది ఏం మాట్లాడుకుంటున్నాము, అక్షర పరబ్రహ్మ యోగం మాట్లాడుకుంటున్నాము. అబ్బా, ఈ అక్షర పరబ్రహ్మ యోగం ఇంకొంచెం నిదానంగా మాట్లాడుకుందామేమో అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం అసలు భగవతత్వం అంతా ఏంటి అనేటువంటి విషయం ఇందులో చెప్పాడు. ఇందులో ఏమడుగుతాడు, అర్జునుడు మనలాంటి వాడే అడుగుతాడు. అసలు ఆధ్యాత్మికం అంటే ఏంటి, తర్వాత దైవత్వం అంటే ఏంటి, ఆ తర్వాత ఇంకేం అడుగుతాడు, ఆ భౌతికం
అంటే ఏంటి అని అడుగుతాడు. ఆ తర్వాత ఇంకోటి కూడా నువ్వు చెప్తున్నావు కదా, నన్నే తలుచుకుంటూ ఉండేవాడు నా దగ్గరికే వస్తాడు అంటున్నావు కదా, మరి నేను ఎలా నిన్ను తలుచుకోగలను అంటాడు. దానికి ఆయన ఏం చెప్తాడు, అక్షరం అంటే ఏంటి, నశించనిది అర్థం. నశించనిది అంటే ఏంటి, నశించదు, మార్పు లేదు, కొత్తగా పుట్టదు, అది అక్షరం. అంటే ఏంటి, నశించేదంతా క్షరం, అంటే ప్రకృతి అంతా క్షరం, నశించకుండా ఉన్నటువంటి అక్షర పరబ్రహ్మం అనేది భగవతత్వం నిరాకారం అని చెప్తాడు. చెప్తూ ఏం చెప్తున్నాడు, అది నశించకుండా ఉండేటటువంటి సర్వశ్రేష్టమైనటువంటి నిత్యమైనది అది దైవత్వం అయ్యా. ఆ బ్రాహ్మణన్న పరమాత్మన్న భగవానన్న నిరాకారమైనది. ఆ తర్వాత రెండోది ఏంటి, ఆధ్యాత్మికం అని అడుగుతున్నావు. ఎవరు, దేవుడు. మళ్ళీ జీవుడు ఎవరు అని అడుగుతున్నావు. జీవుడు అంటే ఎవరు, నువ్వే జీవుడివి. నీ దగ్గర మనసు ఉంది, ప్రాణం ఉంది, తర్వాత శరీరం ఉంది, జీవత్వం ఉంది. ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఈ జీవత్వంలో నుంచి నువ్వు ఎట్లా బయటపడాలనేటువంటి ప్రాసెస్ చేయటమే ఆధ్యాత్మికత. మూడవది ఏంటి, ఆది భౌతికం అన్నాడు. భౌతికం అంటే ఏంటి, మనకి ఎక్స్టర్నల్గా కనపడుతున్నటువంటి ప్రకృతి అంతా భౌతికం, వస్తుంది, ఉంటుంది, అంతా వెళ్ళిపోతుంది. ఈ మూడు కూడా ఏంటి, అల్టిమేట్ ఏంటి, అన్నిట్లో ఉన్నది నేను తప్ప ఇంకోటి ఏం లేదు. అంటే నేనే ఉన్నాను అంటే ఏంటంటే ఆ నిరాకారమైనటువంటి అవ్యక్తంగా ఉన్నటువంటి జ్ఞానంలో నుంచే ఇదంతా వచ్చింది అంటాడబ్బా. నిరాకారమైనది అవ్యక్తం అంటే ఏంటి, ఏముంది అక్కడ, శక్తి అన్నాడు. ఏం శక్తి, ఒక రకమైనటువంటి ఎనర్జీ అంటాడు. ఏంటి ఎనర్జీ, మరి ఎనర్జీ ఏముంటే ఏం చేయకుండా ఉండాలి కదా, అంటే అక్కడ కొద్దో గొప్ప జ్ఞానం ఉంది, అంటే జ్ఞానశక్తి అనమాట. ఆ జ్ఞానశక్తి నుంచే పంచభూతాలు, ఆ తర్వాత మన జీవత్వం, మనసు, బుద్ధి, అహంకారం అవన్నీ వచ్చాయి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకా ఏం అడుగుతున్నాడు నిన్న దాంట్లో తర్వాత ఇంకోటి ఏంది, ఇవన్నీ ఇప్పుడు ఏం చెప్తాడు, అందుకని ఏమంటున్నాడు ఆయన, అంత్యకాలమందు నన్నే స్మరించుచూ ఉండాలి అంటే అర్థం ఏంటంటే 24 గంటలు నా విషయమే నువ్వు పట్టించుకోనుండు. అంటే నా మనసులో ఎప్పుడు అనన్య చింతనతోటి ఎవరైతే ఉంటారో వాళ్ళు నన్ను చేరతారు అంటారు. ఇక్కడ వండర్ఫుల్గా అర్థమైందంటే అబ్బా, ఇప్పుడు మన మనసు ఉంది కదా, మనసు ఎట్ ఏ టైం ఒకటే ఆలోచించగలదు, అంతే, ఇన్ని ఆలోచించలేదు. మనసు లక్షణం ఏంటి, నామం రూపమే మనసు. ఇంకా చెప్పాలంటే మనసే మాయ అన్నాడు. అంతే కదా, సృష్టిలో ఏమీ ఆలోచన లేనటువంటి పరమాత్మతత్వ జ్ఞానశక్తి నుంచి ఇదంతా వ్యక్తమైందంటాడు. పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం అంతా కూడా పరమాత్మతత్వంలో నుంచే వచ్చింది, జీవ చైతన్యం పుట్టింది. ఈ జీవ చైతన్యంలో కూడా ఏముంది, మనసు ఉంది. ఇప్పుడు ఏంటి 24 గంటలు, ఇప్పుడు మన మనసులో, ఇప్పుడు సపోజ్ నిన్ననే ఏదో ఒక డిస్కషన్లో కూడా వచ్చినది, పక్కన కూర్చొని మనం మాట్లాడటం మొదలు పెడితే వాళ్ళ మనసులో ఉన్న విషయాలే మాట్లాడతారు. ఒకళ్ళకి డబ్బు అంటే ఇష్టం ఉందనుకోండి, డబ్బు గురించే మాట్లాడతారు. వాళ్ళు ఎంత సంపాదించారు, వాళ్ళ దగ్గర ఇంత ఉంది, వాళ్ళ దగ్గర ఇన్ని విల్లాలు ఉన్నాయి, ఇదో అనే ఉంటుంది. తర్వాత ఇంకొకళ్ళ దగ్గర కూర్చుంటే వాళ్ళ పిల్లల గురించి ఉందనుకోండి, అంటే అహం ఉందనుకోండి, నేనేం చెప్పినా వినడం లేదు, ఇంకా వాళ్ళ పిల్లల్ని గండలు లేదు, అలానే మాట్లాడతారు. అట్లా వర్క్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, వాళ్ళు ఇదిగో నేను పోతున్నాను, కోర్టులో అదే వేయాలి ఇదే వేయాలని మాట్లాడతారు. అంటే ఏంటి, మనసు ఎట్ ఏ టైం ఒకదాన్నే పట్టుకుంటుంది, ఇన్ని పట్టుకోలేదు. ఇప్పుడు మనం భగవతత్వాన్ని పట్టుకున్నామనుకో, మిగిలినవన్నీ ఏమైపోతాయి, మన దగ్గర మన కోరికలు వెళ్ళిపోతాయి, మన అహంకారం వెళ్ళిపోతాయి, అన్నీ వెళ్ళిపోయిన తర్వాత మనం ఎవరం, ఏ కోరిక లేకుండా, ఏ సంస్కారం లేకుండా ఉన్నవాళ్ళం ఎవరం, మనమే భగవతత్వం. మరి అలా లేకుండా ఉన్నాం కాబట్టి ఆధ్యాత్మికత అనేటువంటిది వచ్చింది. ఆధ్యాత్మికత అంటే ఏంటంటే ఈ జీవత్వంలో నుంచి బయటపడడానికి, ఒకే ఒక్క విషయం మీద మనసు పెట్టడానికి భగవతత్వం అనమాట. ఎవరైతే అట్లా ఒకే విషయం మీద మనసు పెడతారో వాళ్ళు నా దగ్గరికి వస్తారు అంటాడు. ఒకేసారి ఇలా మనసు పెడతాడు, దానికి ట్రైనింగ్ ఇచ్చి కొంచెం చేసుకుంటూ చివరికి ఏంది, అది తప్ప ఇంకొకటి లేదు అని కనుక మనం మనసు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఆ స్థితికే ఉంటామని ఆ మహానుభావుడు చెప్తున్నాడు. అంటే దీనికి కారణం ఏంటంటే ఆసక్తి రహితులై అంటాడు. అంటే ఏంటి ఆసక్తి రహితం అంటే ఏంటి, వేరే అనవసరమైనటువంటి కోరిక లేకుండా అనన్య చింతనతోటి నా మీదే పెట్టుకోమని అర్థం అనమాట. అట్లా తర్వాత ఇంకేం చెప్తాడు, ఇప్పుడు భక్తి భావంలో, కర్మభావంలో ఏం చెప్పాడు, అంతా భగవతత్వ భావమే జరుగుతుంది అనేది కర్మ. యోగంలో ఏం చెప్తాడు, ఉన్నదంతా ఆ ఒక పరమాత్మతత్వ ఆలోచన తప్ప ఇంకొకటి లేదు అంటాడు. భక్తి వచ్చేటప్పటికి ఏంటి, ఈ భగవతత్వం నాతోనే ఉన్నది, అంతేగా సరెండర్ అంటే ఈ హృదయంలో నాతోనే ఉన్నది అనేటువంటి భావంతో మనం పెట్టుకొని కూర్చున్నప్పుడు, ఇప్పుడు కర్మ అంటే ఏంది, కూర్చుంటాము. తర్వాత ఆలోచన ఏంటి, భగవతత్వ భావం ఆలోచనే మనసులో ఉంది అనుకుంటాము.
దాన్ని ఏం చేస్తాము, అదే ఆలోచనతోటి మనం ఉన్నప్పుడు ఆలోచన అనేటువంటి స్థితి కూడా వెళ్ళిపోయి నిరాకారంగా మనం కూర్చోవడం జరుగుతుంది. అంతేనబ్బా, అంతకంటే ఏం లేదు. ధ్యానం అంటే కూడా ఏం లేదు, ఆకాశం లాంటి స్థితి. మనం మన షేప్ ఏంటి, మన బాడీ నామరూపం పెట్టుకున్నాం కదా, ఆలోచన రూపం పెట్టుకున్నాం కదా, ఈ నామరూపాన్ని కాసేపు తీసేసి కనుక కూర్చోగలిగితే భగవతత్వం నిరాకారం. అంత తేలికైన పనేం కాదు. ధ్యానంలో కూడా రకరకాల ఆలోచనలు వస్తాయి. కాకపోతే కొంచెం సేపు అయిన భగవతత్వం అనేటువంటి మనసు పెట్టి కూర్చుంటాం కదా, అది చెప్పాడనమాట. ఎప్పుడు అట్లా ఎవరైతే చేస్తారో వాళ్ళ దేహం పోయిన తర్వాత నాతోనే ఉంటారు అంటాడు. అంతే కదా. ఇప్పుడు కోరిక పోయిన తర్వాత మనకి ఇంకా ప్రాసెస్ పనే ఉంది. ఆ తర్వాత ఇంకేం చెప్తాడు ఆయన, ఇంకా నన్ను కనుక పొందిన తర్వాత ఇంక వాళ్ళకి దుఃఖం అంటే ఏముండదు అనేటువంటి విషయంగా చెప్పటం జరిగింది. నిన్న మనం అదే చదివాం కదా, ఎవరైతే నన్నే తలుచుకుంటూ నాతోనే ఉంటారో ఇంకా వాళ్ళకి దుఃఖం ఏముంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు మనసులో ఒకే ఆలోచన ఉంటే రెండో ఆలోచనతో మనకేంది, ఒకవేళ సమస్య కూడా వస్తుంది. అంతా నువ్వే ఉన్నావు అనేటువంటి భావం, ఆలోచన అక్కడిచ్చి ఆలోచనలో కూర్చున్నావు అనుకోండి, ఇది మన ఇబ్బంది పెట్టదు. అల్టిమేట్గా చెప్తున్నది ఏందబ్బా, నీ మనసుకు ఉన్నటువంటి లోడు తగ్గించుకోవటమే. మనసులో ఉన్నటువంటి లోడు వల్ల, ఆలోచనల వల్ల ఈ ప్రాణం ఉంది. ఎందుకు? పనిచేయడానికి. అంటే ప్రాణశక్తి ఉంది. ఈ ప్రాణశక్తి జ్ఞానశక్తి కలిపి పనిచేస్తూనే శరీరం ద్వారా. ఇప్పుడు మనసుకు లోడు లేదనుకో, మన ప్రాణశక్తికి ఆ పని చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఏం చెయ్యం కదా. అప్పుడు ప్రాణశక్తి లేదనుకో, శరీరం ఎట్లుంటుంది? శరీరం పద్ధతిగా ఉంటుంది. కాకపోతే ఏంది, కర్మలో శరీరం అనేది భౌతికం, ఇది పనిచేయక తప్పదు. అంటే ఏంటి, నిన్నెవరో ఒక అమ్మాయి ఇంటర్వ్యూలో చెబుతుంది, మీరు అలానే ఉన్నారు అంటే, నేను కంపార్ట్మెంటలైజ్డ్గా ప్రతి పని పద్ధతిగా చేసుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో 1.5 అవర్, మా అమ్మాయి కూడా 45-50 లోపల ఉండొచ్చు, 1.5 అవర్ నేను జిమ్ చేస్తాను అని చెప్తుంది. అంటే ఏంటి, ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా అవసరం. మానసికంగా ఏంటి, అనవసరపు ఆలోచనలు లేకుండా ఉండాలి. అప్పుడేంటి, ఆలోచనలు లేని మనసు, ఆరోగ్యంగా ఉన్నటువంటి శరీరం ఉన్నప్పుడు ప్రాణం ఎలా ఉంటుంది, అది చాలా అంటే లైట్గా మన శరీరం, మన హృదయం మనకే తెలిసిపోతుంది. అలా చెయ్యాలంటే ఏంటంటే, మన మనసు మీద ఇప్పుడు ఎంటైర్ భగవత్ సాధన అంతా ఏంటి, మనసు మీద లోడు తగ్గించుకోవటమే. ఆ లోడుకే మన వాళ్ళు ఏం చెప్పారు, సంస్కారాలు అన్నారు, కోరికలు అన్నారు, వాసనలు అన్నారు, అంతకంటే ఇంకేం లేదు. ఆ లోడ్ ఎప్పుడైతే తగ్గిపోయిందో అప్పుడు మనకి ఏ ఆలోచన లేదు, ఏదైనా పని వస్తుంది, ఆ పని జరిగిపోతూ ఉంటుంది. ఆ పని లేదు, మన సెల్ఫ్లో అంటే మన ఆత్మతత్వంలో మనం ఉంటాడు. ఎప్పుడైతే మన ఆత్మతత్వంలో మనం ఉండడం జరిగిందో అదే పరమాత్మతత్వం. అంతకంటే ఇంకేం లేదబ్బా. మనం ఇదంతసేపటికి ఏంటంటే, మన మనసు మీద మనం సాధన చేసుకుంటూ పోవటమే. చెయ్యలేం కాబట్టి మన టైం అంతా విభజన చేసుకొని 24 గంటలు మనం ఒకే రకంగా ఉండలేం కాబట్టి, మన సంపాదన వాటి కోసం ఒక 5-6 గంటలు, ఆ తర్వాత మన ఎనర్జీ చేసుకోవడానికి 1-2 గంటలు, అదే మన ప్రాణశక్తి అది పెంచుకోవటానికి. రిమైనింగ్ అంతా ఏంటి, ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ప్రతి చోట మనం నేర్చుకుంటూనే పోవాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, వాళ్ళు మాట్లాడుతున్నారంటే అవే భాష ఉన్నాయి. మనం ఎంతసేపు టాపిక్ మార్చాలన్నా మనకి కుదరడాలి, అవే ఆలోచనలు వస్తాయి. ఓహో ఇది కదా అంటే, ఇట్లా మనము ఏంటి, ప్రతి చోట మనము మన మనసుని మంచిగా ఉంచుకొని, నేను గొప్ప అనేటువంటి అహంకారం లేకుండా ప్రతి చోట అంత భగవతత్వంలో భాగమేగా. పాపం వాళ్ళు భగవంతులే, వాళ్ళేం బయట కాదు. కాకపోతే అంటే సంస్కారాలలో ఈ డబ్బుల గురించి వాటి గురించి కోరికలు ఎక్కువ ఉన్నాయి. ఒక్కసారి వద్దు అని అనుకున్నారంటే వితిన్ సెకండ్స్ బయటపడతారు. మళ్ళీ అందరి చేతిలో ఉన్నది అదే మనసు. ఆ మనసు ఏమి పర్మనెంట్గా ఈ డబ్బు గురించే వ్యామోహం పడుతూ ఏమి ఉండరు. ఒక్క సడన్లో ఇది నాకు కాదు అనేటువంటి భావం వచ్చిందంటే మన వాల్మీకిలాగా వితిన్ సెకండ్లో మహర్షులు అయిపోతారు. ఆ అవకాశం నీకే ఉందని భగవద్గీతలో మనకు చెప్తున్నాడు. అంటే ఏంటి, ఈ దుఃఖాలు ఇవన్నీ పర్మనెంట్ కాదు, వద్దు అనుకున్న మరుక్షణం అందులో నుంచి బయటికి రావచ్చు అని చెప్తున్నాడు. ఈరోజు 16 చదువుతాం చూడండి. అర్జున, బ్రహ్మలోక పర్యంతం ఉన్న సమస్త లోకాలు పునరావృత్తాలు కౌంతేయ, ఈ లోకములన్నీ కాలానికి పరిమితమైనవి, కానీ నేను కాలాతీతుడును కనుక నన్ను చేరిన వారికి పునర్జన్మ ఉండదు అంటాడు. అంటే అర్థం ఏంటి, ఈ సృష్టిలో ఇప్పుడు ఆయన పరమాత్మతత్వం నిరాకారంగా అక్కడ ఉన్నది కదా. మరి ఉన్న తర్వాత ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మనమే కొంచెము స్టడీ చేసి కనుక్కుందాము. ఫస్ట్ ఇన్ని దేశాలన్నీ ఉన్నాయా? ఇన్ని దేశాలు లేవు. ఏవో 2-3 ఇన్ని ఖండాలంటే ఏవో ఖండాలు అనేవాళ్ళు తప్ప ఇప్పుడు ఎన్ని దేశాలు అయిపోయినాయి? దాదాపు మనకి నియర్లీ 200 దేశాల వరకు ఉండొచ్చు. దాదాపు 800 కోట్ల జనాభా అయింది. అంటే ఏంటి, ఆ భగవతత్వం అక్కడ కూర్చుని సృష్టి ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన వ్యక్తం అయిన తర్వాత
ఈ సృష్టి ఎక్స్ప్రెస్ అవుతూ పోతూ ఉంది. దాంట్లో వాళ్ళేం చెప్పారు, మహర్షులు దర్శించి మొత్తం అతల కుతల పాతాళ టోటల్గా 14, ఇప్పుడు మన భూమి లాంటివి 14 రకాల గ్రహాలు భూములు ఉన్నాయి అంటాడు. కోర్స్ ఇవన్నీ మన వాళ్ళు ఇంకా ఏం చూడలేదు. ఒక చంద్రగ్రహాన్ని కనుక్కొని వచ్చారు. అక్కడ కూడా ఎవరేం జీవులు ఇంతవరకే మనుషులుగా ఉన్నట్టుగా ఎవరేం కనుక్కోలే. ఏదో ఏలియన్స్ అంటారు, అదంటారు ఇదంటారు, కానీ ఎంతవరకు నమ్మచ్చో మనం చూడండి, మనం నమ్మడానికి లేదు. కాకపోతే అల్టిమేట్గా ఈయన భగవద్గీతలో ఏం చెప్తున్నాడు, ఇవి చాలా ఉన్నాయి. ఈ ఈ సమస్త లోకాలు కూడా పునరావృత్తాలు అంటే ఏంది, వస్తూ ఉంటాయి వెళుతూ ఉంటాయి. కాకపోతే నేనున్నాను కదా ఇక్కడ, నాకు కాలం లేదు, స్పేస్ లేదు, నాకు ఆబ్జెక్ట్ లేదు అంటాడు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది, సృష్టి ఎప్పుడైతే మొదలైందో టైము స్పేసు ఆబ్జెక్టు వచ్చింది. ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన పుట్టలేదుగా, తుది లేదు మొదలు లేదు, కానీ జ్ఞానం అనేటువంటి ఒక శక్తి అయితే అక్కడ ఉన్నది. అందుకని ఎన్ని వస్తున్నాయో ఎన్ని పోతున్నాయో ఆయనకు తెలుసో తెలియదో కూడా మనకి తెలియదు. కాకపోతే అవన్నీ ఏంటి, పునరావృతాలు, వస్తుంది వెళ్ళిపోతుంది. కాకపోతే ఇది నేను కాలాతీతుణ్ణి, కానీ నేను ఎప్పటికీ ఉంటాను. నేను ఎప్పటికీ ఉంటాను అంటే నా జ్ఞానం ఎప్పటికీ ఉంటుంది, అంతే కదా. నిరాకారమైన జ్ఞానం, అక్కడున్న జ్ఞానం ఇక్కడ లేదా, 20 అంతా ఉంది. కాకపోతే మనం ఏం చేస్తున్నాము, మేము ఇదిగో ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాము, పుడుతున్నాయి వెళుతున్నాయి అంటే అర్థం ఏంటి, ఇప్పుడు నేనున్నాను, ఈ సో డేట్ను పుట్టాను అంటే కాలం నిర్ణయం అయిపోయింది. ఎప్పుడైతే కాలం నిర్ణయం అయిపోయిందో మన మానసికంగా అన్ని ప్రపంచాన్నంతా చూస్తున్నప్పుడు ఏంది, వీళ్ళు ఇన్ని సంవత్సరాలే బతుకుతారు, ఇప్పటికీ వీళ్ళకి జబ్బులు వస్తాయి, ఇదిగో ఈ వృద్ధాప్యం ఉంది, ఇలా ఈ లిమిటేషన్స్ అన్నీ మన కాలంలో మన మనసులో పెట్టేశాం. నేను ఎవరో కూడా మంచి చైనా వాళ్ళది ఎవరితో పంపించున్నారు, 60 ఏళ్ళు వస్తే నాకు జబ్బులు వస్తే ఇట్లా మన వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు అవన్నీ పెట్టుకోరు. 120 సంవత్సరాలు నేను ఆరోగ్యంగానే బతుకుతున్నాను, పని చేసుకుంటూ పోతాను అనుకున్నప్పుడు ఇంకా జబ్బు లేదు అంటాడు. నిజమే, బాగా అర్థమైంది. ఏంటి అర్థం, మన మనసుకి మనం లిమిటేషన్స్ పెట్టుకున్నాం. ఇదిగో వీళ్ళు ఇలానే ఉండాలి, వీళ్ళు ఇలానే ఉండాలి, ఇదిగో 20 ఏళ్ళకి పెళ్లి కావాలి, 25 ఏళ్ళకి 2-3 పిల్లలు పుట్టేసేయాలి, ఇదిగో 45 ఏళ్ళకి ఆస్తులు సంపాదించుకోవాలి, 60 ఏళ్ళకి రిటైర్మెంట్ అవ్వాలి, ఆ తర్వాత జబ్బులు వస్తాయి, ఎవరో చూస్తారు ఎవరో చూడరు, తర్వాత శరీరం వదిలేయడం. ఇదంతా ఏంటి, మన మనస్సు కాలాన్ని ఫిక్స్ చేసుకుంది. మనసు కాలం ఫిక్స్ చేసుకుందంటే ఎందుకు ఫిక్స్ చేసుకుంది, నేను ఒక ఆబ్జెక్ట్ అని అనుకుంటున్నానుగా, నాకు ఒక రూపం ఉందిగా, సో అమ్మాయి సో రోజు పుట్టింది అంటే అర్థం ఏంటి, ఒక రూపం వచ్చేసింది. ఈ రూపం రావడంతో ఏమొచ్చేసింది, టైం ఫిక్స్ అయిపోయింది. అంటే ఎక్కడ ఫిక్స్ అయింది, ఎక్కడి నుంచి వచ్చాను అనుకుంటున్నాను నేను, ఖాళీ లాంటి ప్రదేశంలో ఉన్నాయి. ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్నావు అంటే స్పేస్లోనే కూర్చొని మాట్లాడుతున్నావు. స్పేస్ అంటే ఆకాశం, ఆకాశం అంటే ఖాళీ. కానీ ఈ భగవతత్వం ఎలాంటిది, ఈ 3కి అతీతం. ఆయనకి టైం లేదు, ఆయన పుట్టలే అసలు లేడు. అంటే ఉన్నది భగవతత్వమే తప్ప ఆయనకు పుట్టుక లేదు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, పుట్టలేదు కాబట్టి మరణం లేదు. తర్వాత ఇప్పుడు మార్పులు లేవు, ప్రకృతి మార్పులు పోతుంది, ఆయన మార్పులు లేదు. అంటే అల్టిమేట్గా దీని అర్థం ఏంటి, ఎవరమైతే మనం పుట్టాము పెరుగుతున్నాము అనే లిమిటేషన్ ఏర్పాటు చేసుకుంటామో వాళ్ళకి మాత్రమే రావడం పోవడం ఉంటుంది. నేను పుట్టలేదు అనే భావం వచ్చిందనుకో, నేను ఐఎమ్ పార్ట్ ఆఫ్ పరమాత్మతత్వం అనుకున్నాం అనుకో, ఇంకా పోవడం అనేది ఏముంటుంది. అంటే ఏంటి, ఈ పుట్టడం పోవడం అంతా కూడా ప్రకృతికే కానీ భగవతత్వానికి కాదు కదా. ఇంకేంటి, అందుకని నన్ను చేరిన వారికి పునర్జన్మ ఉండదు అంటాడు. అంటే నేను కూడా కాలంతో సంబంధం లేకుండా నిరాకారమైనటువంటి భగవతత్వంలో భాగమేను, ఈ శరీరంతో నాకేం పని లేదు, ఇది చేసుకుంటుంది ఉంటే ఉంటుంది అన్నప్పుడు నీ మనసు ఎలా ఉంటుంది, ఈ కోరికలు లేకుండా నిరాకారంగా పరమాత్మతత్వంలో ఉన్నప్పుడు ఏమొస్తుంది, ఇంకా పునర్జన్మ ఉండదు అంటాడు. పునర్జన్మ ఎవరికైతే కోరిక మిగిలిపోతుందో వాళ్ళకి పునర్జన్మ. వాళ్ళు కూడా మన ఋషులు కూడా పాపం యాక్చువల్గా ఎస్ఎస్ చేసే చెప్పారబ్బా. ఇప్పుడు ఏదైనా ఒక్కొక్క ఇంటర్వ్యూ ఉంటుంటే అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారు, ఎవరిది విన్నా ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అంటే వాళ్ళు వచ్చే ఫీల్డ్లో ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఎందుకు, ఒకసారి సూర్య తమ్ముడు సినీ యాక్టర్ తమ్ముడు ఏదో కార్తిక్ ఏదో ఉన్నారు కదా, అతనిది వింటే వాళ్ళ ఫాదర్ హీరో కావాలని విపరీతంగా ప్రయత్నం చేసి ఆయన నుంచి కాకుండా ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసుకొని పిల్లల్ని పుడుతూనే వాళ్ళకి మంచిగా ట్రైనింగ్ అంతా ఇచ్చి వండర్ఫుల్గా తయారు చేశారు. వండర్ఫుల్గా 2 హీరోలు. అట్లాగే మీరు ఎవరినైనా తీసుకోండి, ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది లాయర్ల పిల్లలందరూ లాయర్లేనా, డాక్టర్ల పిల్లలు డాక్టర్లేనా అంటే మేము అసలు చదివించాలని అనుకోలేదండి, మెడిసినే చేయించాలనుకోలేదండి, సడన్గా వచ్చి నేను మెడిసిన్ చేస్తానన్నాడు, ఫస్ట్ టైమే సీట్ వచ్చేసిందండి అని చెప్తారు. తర్వాత లాయర్లు ఉంటారు, వీళ్ళు పాపం బీటెక్ చేస్తారు, ఎంఎస్సీలు చేస్తారు, అయినా వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడొక్కడ 3 ఏళ్ళు మళ్ళీ చదువుకొని మళ్ళీ లాయర్లు అయిపోతారు. అంటే అర్థమైంది, ఆ ఎన్విరాన్మెంట్ కూడా మనకి తెలియదప్ప, దీన్ని బట్టే మనం ఏదైనా ఊహించుకోవడం తప్ప. అంటే ఏంటి, ఏ కోరికకు అనుగుణంగా ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటారు. అంటే ఇక్కడ అర్థమైంది,
ఏది జరుగుతున్నా భగవతత్వంలో ఒక నియతి ప్రకారమే జరుగుతుంది. అదేంటి కర్మ, వాడికి ఎలా అయింది, వీడికి ఎలా అయిందని కాదు. అంటే ఆ ఉన్నటువంటి తను తయారు చేసుకున్నటువంటి కోరికలన్నీ వదిలిచ్చేసుకుంటున్నాడనమాట. అందుకని ఏం చెప్తున్నాడు ఇక్కడ నీకు భగవద్గీతలో కూడా, వాళ్ళ మీద ఎవరి మీద నువ్వు వేలు పెట్టకు, నేను మారాలి, నేను భగవతత్వం స్థితికి వెళ్ళాలి అని కోరుకో తప్ప అవతల వాళ్ళ విషయం నువ్వు వేలు పెట్టవాకంటాడు. లేదు నీ ద్వారా జరగాల్సి వస్తే జరుగుతూ ఉంది. అంటే ఏంటి, నేను పోయి సోషల్ వర్క్ చేసి ప్రపంచాన్నంతా ఉద్ధరించాలి, తర్వాత అందరినీ మార్చేయాలి, ధ్యాన కేంద్రంగా మార్చేయాలని ఆ మహానుభావుడు చెప్పటల్లా. అంటే ఈ సృష్టి అంతా ఒక నియతి. ఆ పరమాత్మ తత్వశక్తి వ్యక్తమైన తర్వాత ఎవరి మనసు వాళ్ళు తయారు చేసుకొని ఎవరి కోరిక అనుగుణంగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఏంటి, మళ్ళీ మనుషుల్లో కూడా మళ్ళీ జంతువు మనస్తత్వమే ఉంది, అంతే కదా. ఆకలి, నిద్ర, భయం, మైథునం అన్ని జీవులకి సమానమే. మనకి ఒకటే, చీమ బొద్దింకకి అంతే. కాకపోతే భగవంతుడు ఇచ్చినటువంటి బుద్ధి మనకిచ్చున్నాడు. బుద్ధి మనసు మన దగ్గర ఉంది కాబట్టి దాన్ని పెట్టుకొని ఈ దుఃఖం అనేటువంటి లేనటువంటి స్థితికి వెళ్ళాలి అనేది మన సాధన. ఇప్పుడు చీమకు ఉంది, దానికి దుఃఖం ఉందో లేదో మనకు తెలియదు. దానికి ఆకలేసినప్పుడు తింటుంది, క్రియేషన్ కావాలంటే చేసేస్తుంది, దాని టైం అయిపోతుంది, బాడీ వదిలేసి వెళ్ళిపోతుంది. నేను 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 అని అది అనుకుంటుందో లేదో మనకు తెలియదు. కాకపోతే మనం ఏంటి, మనం దుఃఖానికి సంతోషానికి డిఫరెన్స్ తెలుసు, మనకి మంచితనానికి చెడ్డతనానికి డిఫరెన్స్ తెలుసు. ఎందుకు, ఈ మనసు ఏర్పాటు చేసుకున్నటువంటి ద్వంద్వాలు. వీటిలో నుంచి మనం బయటపడాలంటే ఇక్కడ ఏం చెప్పటల్లా పాపం మహానుభావుడు, అది నువ్వు రికగ్నైజ్ చెయ్యి. నేనే భగవతత్వం అనే విషయాన్ని గుర్తించు, దాన్ని పట్టుకుని నీ పనులు చేసుకుంటూ పో. ఆటోమేటిక్గా ఏమవుతుంది, నీకు ఈ కోరికల బంధాల్లో నుంచి బయటపడతావు. నీ అయ్యనేటువంటి యొక్క దాంట్లో నుంచి నీకు లిబరేషన్ వస్తుంది. నేను చేస్తున్నాను అంటే నీకు సుఖము లేదు, దుఃఖము లేదు, సంబంధం లేకుండా పని జరుగుతుంది. ఇంకా నీకు కోరికలు ఏముంటాయి, అటువంటి స్థితికి నువ్వు వచ్చావంటే నీకు పునర్జన్మేన అన్నట్టు చెప్తున్నాడు. చూద్దాం అబ్బా, ఈరోజు వరుసగా చదువుదాం అనుకున్నాం కానీ ఇంకా టైం దొరకలేదు. రేపు కంటిన్యూ చేద్దాం. నమస్తే.